వీడిని చూస్తా ఉంటే మనుషుల్లో మానవత్వం ఇంకా బతికే ఉందనిపిస్తుంది. వీడెవడో కాదు మా పిన్నోళ్ళ అబ్బాయే. అసలకి వీడున్న వయసుకి, వీడు చేసే పనికి అసలకి నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే, ఒక్క సెకండ్ నేనే షాక్ అయ్యాను. మీరు కూడా ఈ వీడియో అయితే అసలు ఒకసారైతే పూర్తిగా చూడండి. అసలకి ఈ వీడియోలో తనేం చేస్తున్నాడంటే, "ఏంట్రా తమ్ముడు ఈ కవర్‌లో ఏదో భోజనం తెచ్చినట్టున్నావంటే", "అన్న మా ఇంటి సైడ్ ఒక ఫంక్షన్ అయితే జరుగుతుందన్న. ఆ ఫంక్షన్‌లో వాళ్ళైతే భోజనం అయితే వండేసిందయితే పడేస్తున్నారన్న" అని చెప్పాడు. దాన్ని తీసుకొచ్చి "నువ్వేం చేస్తావురా" అంటే, ఆ ఫ్రీ డాగ్స్ ఉన్నాయి కదా! రోడ్ల మీద తిరుగుతాయి డాగ్స్. వాటిలి ఆకలితో ఉండలేకుండా చూడు డాగ్స్‌ని. ఆ డాగ్స్‌కి అయితే వాడైతే ఆ ఫుడ్ తీసుకొచ్చి ఫీడ్ చేస్తున్నాడు. అసలు డాగ్స్ చూసావా? రోడ్డుకి ఎన్ని డాగ్స్ ఉన్నాయో వాటికైతే వీడైతే రోజు అయితే డైలీ అయితే ఎక్కడో ఒకటి భోజనం తీసుకొచ్చి వాటికైతే పెడతాడంట. అసలు వాడున్న ఏజ్‌కి వాడు ఆలోచించే ఆలోచనకి అసలు ఆ డాగ్స్ ఎంత ఆకలి మీద తింటున్నాయంటే అసలకి వాడికి వచ్చే ఆలోచన మనలో కొంచెం ఉన్నా సరే మన మానవత్వం అయితే ఇంకా బతికే ఉందనిపిస్తది. మన మానవత్వం ఇంకా బతికే ఉందనిపిస్తది. నాకు అంత మాత్రాన అసలు ఆ డాగ్స్ తింటూ ఉంటే వాడు చెప్పే మాటలకి నాకైతే కళ్ళం నీళ్ళైతే వచ్చాయి. అసలకి మీరు ఆ డాగ్స్‌ని రోడ్డు మీద సైడ్ డాగ్స్‌ని వాటిని కొట్టడం, వాటిని చంపడం అలాంటివైతే ఏం చేయకండి. వీలైతే మీరు సహాయం చేయండి గానీ వాటికి ఫుడ్ అయితే మీరు నైట్ అయితే ఎంతెంతో పడేస్తూ ఉంటారు. వాటికైతే కొద్దిగా రోడ్ సైడ్ పక్కన పడేసిన సరే అవైతే వచ్చి తింటాయి. మీరు చాలా రేట్లు పెట్టి డాగ్స్‌ని కొన్న వాళ్ళకు డాగ్స్ అంటే ఎలా ఉంటుందో తెలుసు. ఒకసారి నేను కూడా ఒక వీడియో అయితే చేశాను. ఒకసారి అయితే ఆ వీడియో కూడా చూడండి. అసలకి ఈ వీడియోలో తను చెప్పిన తర్వాత నాకు కూడా ఎందుకో డాగ్స్‌కి హెల్ప్ చేయాలనిపించింది. నేను కూడా కొద్దిగా అన్నం తీసుకొని వాటికి పెరుగన్నం కూడా పెట్టాను. అసలు ఈ వీడియో అసలు ఎందుకంటే నేను టాపిక్ ఎందుకు చేశానంటే ఈ వీడియో అందరికీ తెలియాలి. ఈ వీడియో అందరికీ తెలిసి మీరు కూడా కొంచెం నేర్చుకోవాలి నా దగ్గర నుంచి అని చెప్పి డాగ్స్‌ని వీలైతే వాటికి భోజనం పెట్టమని వాటిని అయితే చంపాలని చూడకండి. ఓకేనా? ఈ వీడియో మట్టికి డాగ్స్ కోసమే. ఈ వీడియో మీరు ఎక్కడి దాకా చూసారంటే నా కోసం అయితే ఒక్కసారి అయితే రెడ్ కలర్ హార్ట్ సింబల్ అయితే కామెంట్ చేయండి. మీరు కూడా ఈ వీడియో ఎక్కడి దాకా చూసారని చెప్పి నాకు కూడా కొంచెం నమ్మకం వస్తది. ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్, డూ ఫాలో.